హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాండీ బ్లాగ్. ఈరోజు మా ఇంట్లో అయితే ఒక పెద్ద ఫెస్టివల్ అయితే జరగబోతుంది, అదే బతుకమ్మ. సో వీళ్ళందరూ చూడండి, అననే కూడా ఆఖరికి చేస్తున్నది. ఇగో పిన్ని కూర్చో. నా పిన్ని హాయ్ చెప్పు. మా నాని అవును నాని, ఇవన్నీ ఏం పూలు చెప్పు. ఇది పట్టు కుచ్చు పువ్వు. పట్టు కుచ్చు పువ్వు, ఓకే. ఇది గునుగ పువ్వు, ఓకే. ఇదేమో బంతి పూలు. అందరికి తెలుసులే అవి. ఇందులో గోల్డ్ ఉన్నాయి, మేరీ గోల్డ్ అంటారు. మ్యారీ గోల్డ్ ఇవి ఎల్లో ఉన్నాయి, ఇవి ఆరెంజ్ కూడా ఉన్నాయి. ఇవే కంపల్సరీ బతుకమ్మకు వేరవాలి, తెలుసా నీకు ఈ విషయం? తెలియదు. తర్వాత ఇంకా మేము లోటస్ తెచ్చినాము, కమలాలు కొనుకొచ్చినాము. అవునా? అవి కూడా వేస్తాం అమ్మవారికి. బతుకమ్మ అంటే ఎవరు తెలుసా? గౌరమ్మ. అవునా? అవును. ధర్మాంగుడు అనే రాజు పాపం పిల్లలు పుట్టలేదు. పుట్టకుండా ఒక్కొక్క ఇద్దరు పుట్టి చనిపోతుంటే పాపం బాగా ఏడ్చి ఏం చేసిండు, ఒకసారి పాప పుట్టింది. పుట్టగానే అందరి దేవుళ్ళకి మొక్కి బతకాలే బతుకమ్మ అని పేరు పెట్టుకొని పెంచి పెద్ద చేసిండు. పెద్దగా అయింది, మంచిగా అయింది. అట్లా ఆమె పేరు మీద అందరు బతుకమ్మ ఆడాలి, బతుకమ్మ అని ప్రచారం అయింది. అట్లా ఆ రాజు అట్లా ప్రచారం చేసిండు. అంటే అన్ని రకాల పూలు, గడ్డి, చెట్లు, చేమలు అన్ని తెచ్చిపెట్టి గౌరమ్మ వేసి చుట్టూ తిరిగి ఆడి చేస్తే మంచిది, మనకు ఆరోగ్యము, సంతోషము, ధనము అన్ని వస్తాయని ఆ రాజు అట్లా చెప్పడం వల్ల అందరు దాన్ని మన తెలంగాణ ప్రాంతంలోనైతే ఎక్కువగా చేస్తారు. ఇవి చేస్తారు. ఆంధ్ర ప్రాంతాల్లో అటు సైడు లేదు ఈ ప్రచారం. ఇక్కడ మన కాకతీయ రాజుల కాలంలో అక్కడి వైపు ఉన్నది. కాకతీయ, వరంగల్ అక్కడ బాగా ఆడతారు. అవునా? ఇది కథ. బతుకమ్మ అని ఒక అమ్మాయి అయినా బతుకమ్మ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి? సాయంత్రమా, పొద్దునమా, మధ్యాహ్నమా? సాయంత్రం ఆడుకో. అందరు లైట్లు వేసి మంచిగా అన్ని వేసినాక రకరకాల పూలతోని బతుకమ్మను వేర్చి మంచిగా రంగురంగుల పూలు పెడితే ఆ లైట్లకు మంచిగా బాగా మెరుసుకుంటూ ఉంటది బతుకమ్మ. అందుకేనా మనం ఇన్ని రకాల పూలు తెచ్చుకున్నాం. అట్లనే మళ్ళీ అందరు ఆడవాళ్ళు కూడా రకరకాల చేతుల నిండా గాజులు, మెడల నిండా నగలు అన్ని పెట్టుకొని అందం కొనుక్కొని గౌరమ్మలాగా మంచి అందంగా తయారై మంచిగా. ఈమె కూడా అడుగు, ఈమె ఎవరో అడుగు, ఆమె కూడా తెలుస్తుంది బాగా. ఒక్క నాకేనా అడిగేది? అంతే ఏం కాదు. అయితే బతుకమ్మ ఉయ్యాలంటే మంచిగా బతకాలమ్మా, మంచిగా ఆయుస్తో ఉండాలి అని చెప్పి ఆ రాజు ఆ ప్రకారంగా చేసిండు.